ఆ వచ్చిన పూత వచ్చినట్టు మనకు పూత పిండి అవుతుందా డ్రాప్ అవుతుందా? తొందరనే కాయ అవుతుంది సార్. తొందరగా కాయ అవుతుంది. అది గమనించారు మీరు? ఒక దొడ్డు పూత అనేది కొంచెం రాలిపోతుంది, సన్న పూత వచ్చింది కంపల్సరీ వచ్చిన పూత వెంటనే కాయ అవుతుంది. మీకు ఎట్లా అనిపించిందమ్మా? ఇంత ముందు ఎట్లా ఉండే తోట? మీరు ఎక్కువ ఇందులో ఉంటారు కదా? అప్పుడు బాధ అనిపించేది సార్, ఇది అసలు రాబుద్ది కాకపోయేది. లేదు తోట 7 సంవత్సరం అనుకునేది, కానీ మందులు కొట్టినప్పటి నుండి కొంచెం మంచిగా కవర్. ఇప్పుడు హ్యాపీనామా? ఈ మందులు ఎవరైనా కొట్టుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు? లేదు సార్, ఇబ్బంది ఏం లేదు, కొట్టుకోవచ్చు. ప్రతి ఒక్క రైతులు కొట్టుకోవచ్చు. పోయిందనుకున్నటువంటి తోట మన మందులతోటి ఓన్లీ అగ్రిషైన్ ఓఆర్ కంపెనీ మందులతోటి తోట ఈ విధంగా వచ్చేసింది. ఎట్లా ఉండేది ఇంత ముందు తోట? రాగి తడలాగా నల్లగా అయిపోయింది. మొత్తం బూడిద ఆకులాగా, బుడిద ఆకులకు నల్లగా ఎగురు మొత్తం మాడిపోయింది. అసలు వదిలిపెడదాం ఏం లేదు. మొక్కజొన్న ఎత్తా అనుకున్నా సార్. మొక్కజొన్న ఆల్రెడీ మొక్కజొన్న సీడ్ తీసుకొని స్మిత్ రెడ్డి కొట్టిన తర్వాత రిజల్ట్ అనిపించింది. స్పిన్నిత్ రెడ్డితో మొదలు పెట్టారు. నన్ను ఫాలో. హాయ్ హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 25, 2026. రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఈరోజు హన్మకొండ డిస్టిక్ అయితే రావడం జరిగింది. మనతో పాటు ఫార్మర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు ఎస్రెడ్డి కుమారస్వామి గారు. ఏ ఊరు ఇది? వరికోలు సార్. వరికోలు. ఏ మండలము? నడికోడ మండలము. డిస్టిక్ హన్మకొండ వస్తుంది. మందులు ఎక్కడ తీసుకుంటారు మీరు? ఈ పరమేశ్వర షాప్ లో పరకాల్లో తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఎటువంటి సీడ్ విత్తనం వేసుకున్నారు మీరు? అదేవిధంగా ఎటువంటి మందులు కొట్టారు? ప్రజెంట్ వచ్చేసి మీరు చాలా బాగుంది తోట, క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా అయింది, ఫ్లవరింగ్ బాగుంది. ఇంతకుముందు మీరు చాలా ఇబ్బంది పడ్డారు, మొత్తము తోట మాడిపోయింది, అసలు ఏం లేదు, ఏ విధంగా తిప్పుకోవాలని చాలా ఇబ్బంది పడ్డారు. సో మీరు ఎటువంటి మందులు కొట్టారు? మీకు ఏ విధంగా తెలుసు? ఇవి మీ మాటల్లో ఒకసారి తెలియజేయండి. సార్, నేను యూట్యూబ్ లో చూసి మిమ్మల్ని ఫాలో అయినా సార్. నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను మమ్మల్ని? నేను నెల 15 రోజుల క్రితం. నెల 15 రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. అంత ముందు నేనేరో తెలియదు సార్. చూసి ఫస్ట్ స్పిన్నిత్ తీసుకొచ్చిన స్పిన్నిత్ కొట్టారు. అంటే అంత ముందు తోట ఎట్లుండే? అసలు మొత్తం నల్లబడ్డది సార్. నల్లబడ్డది క్రాప్ లేదు, ఏం లేదు, ఇక పోయిందని అనుకున్నాను సార్. పోయింది అనుకుంటే నాకు ఇక మీరు వదిలిపెడదాం అనుకున్నా. మీరు కూడా ఉంటారు కదా, నాకు చూపించారు ఈ విధమైన పరిస్థితి ఉంది, దీనికి ఎటువంటి మందులు కొట్టారని ఫోన్ చేశారు. ప్రతి డోసు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఓకేనా, ఇప్పుడు మనం ఏమేమి మందులు కొట్టారు ఈ విధంగా రావడానికి? ఫస్ట్ స్పిన్నిత్ కొట్టారు. కొట్టిన తర్వాత కేజీఎఫ్ కొట్టారు. ఇవేనా డబ్బాలు? కేజీఎఫ్ కొట్టినా సార్. అన్ని ఇక్కడే ఉన్నాయా? కేజీఎఫ్ కొట్టినా. ఇది పట్టుకున్నాయి. స్పిన్నిత్ డబ్బా లేదా? స్పిన్నిత్ డబ్బా లేదు సార్. స్టార్టింగ్ లో కొట్టినా. స్టార్టింగ్ లో కొట్టారు. ఓకే, స్పిన్నిత్ స్టార్టింగ్ లో కొట్టారు. ఎట్లా పని చేసింది అది? స్పిన్నిత్ కొద్దిగా రిజల్ట్ బాగుంది సార్. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళా సార్ గిట్ల పరిస్థితి ఉన్నది, ఇట్లా వచ్చింది అడుగుతుంటే మళ్ళీ కేజీఎఫ్ కొట్టారు. ఇదండి అగ్రిషైన్ కంపెనీ వారిది కేజీఎఫ్. ఇది కొట్టారు. ఇది కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది తోట? ఎట్లా కొట్టిన తర్వాత బాగా రిజల్ట్ వచ్చిందని మళ్ళీ సార్ చూపించే వరకు మళ్ళీ ఏంటంటే గాంధీవా చోటు కొట్టిన. ఈ కేజీఎఫ్ కొట్టిన తర్వాత మీకు తోటలో మార్పు ఏం కనిపించారు? మార్పు నల్లిపోయింది సార్. నల్లిపోయింది మొత్తం బ్లాక్ అనేది చేను మొత్తం నీట్ గా అయింది సార్. మళ్ళీ పూత వచ్చింది. పూత వచ్చింది వెంటనే కాయ అయింది సార్. పూత వెంటనే కాయ అయింది. కరెక్ట్. తోట ఇప్పుడు ఇంత ముందు ఎర్రగా అయింది అన్నారు కదా, మొత్తం ఎరుపైంది అన్నారు కదా, ఇది కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది? మంచిగా లాట ఇగురు వచ్చింది సార్. మంచిగా కొమ్మలు తోట నలుపుదనం వచ్చింది. పండాకు బూడిద అన్ని వైరస్ పోయింది సార్. అన్ని వైరస్ పోయింది. తోట నీట్ గా వచ్చింది, మళ్ళీ యథాస్థితిగా ఇంత ముందు తోటలోకి వచ్చింది. సో ఆ విధంగా పనిచేసింది కేజీఎఫ్. ఇందులో మీకు డౌట్ ఏం లేదు? 100% కొట్టుకోవాల్సిందే. ఇబ్బంది ఏం లేదు. అందరు రైతులు కొట్టుకోవాల్సిందే. సో మొదట స్పిన్నిత్, నెక్స్ట్ కేజీఎఫ్, దాని తర్వాత ఏం కొట్టారు? గాంధీవా చోటు. ఎవరు చెప్పారు? మళ్ళీ సార్ పరిస్థితికి ఇట్లా ఈ విధంగా వచ్చింది, మళ్ళీ ఏం కొట్టాలి సార్ అడుగుతుంటే మీరు చెప్పారు సార్. గాంధీవా చోటు తీసుకొచ్చి మళ్ళీ ఇది ఎట్లా పనిచేసింది? బాగా రిజల్ట్ వచ్చింది. మంచిగా పనిచేసింది. రిజల్ట్ వచ్చింది. నీకు కొట్టిన కాబట్టి కంపల్సరీ రిజల్ట్ వచ్చింది. నాకు నెలన్నర నుంచి ఫాలో అవుతున్నారు. స్పిన్నిత్ తో స్టార్ట్ చేశారు. ముందు మనం చెప్పిన మందు పని చేస్తేనే ఇంకో మందు మనల్ని అడుగుతారు, అంతే కదా? సో ఆ విధంగా స్పిన్నిత్, కేజీఎఫ్, గాంధీవా చోటు. సో నెక్స్ట్ టైం కొట్టారు మళ్ళీ నెక్స్ట్ ఇదేనా? ఇది సార్. ఇది అమెజాన్ ఫ్లవర్. ఇది గాంధీవా బుడ్డినా? ఓకే.
ఈ అమెజాన్ ఫ్లవర్ అని ఈ రెండు కొట్టారు. రెండు రకం కొట్టినా సార్. ఓకే, ఇది ఎట్లా పని చేసింది అంటే ఒకటే డోస్ ఒకటే తీసుకొచ్చి దీన్ని కొట్టలేదు సార్. మళ్ళీ ఈ రిజల్ట్ ఫస్ట్ మిమ్మల్ని అడిగినాకనే ఒక డోస్ తీసుకొచ్చిన తర్వాతనే మళ్ళీ వేరే డోస్. ఓకే ఓకే, అంటే ఫస్ట్ నమ్మకం లేదు కదా, ఒక ఎకరాన్ని కొట్టారు. ఒక ఎకరం కొట్టిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత మిగతా మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఓకే, ఫస్ట్ ఎకరాన్ని కొట్టి రిజల్ట్ చూసిన తర్వాత 2 ఎకరాలు కొట్టారు. ఇప్పుడు ఈ అమెజాన్ ఫ్లవర్ కూడా అంతే కొట్టారా? అంతే కొట్టారు సార్, ఎకరానికి కొట్టారు. ఏది ఏ బిట్టు కొట్టారు? ఆ పక్క కొట్టిన. ఆ పక్క కొట్టారు, అది కూడా 341. 341. ఓకే, దీని అమెజాన్ కొట్టి ఎన్ని రోజులు అయింది? ఇది కొట్టి అమెజాన్ కొట్టి 8 రోజులు అవుతుంది సార్. 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. ఎట్లుంది ఇప్పుడు అమెజాన్ సుత రిజల్ట్ బాగానే ఉంది సార్. ఒకసారి చూడొచ్చు మనం, మల్లెపూల తోట లెక్క ఫ్లవరింగ్ బాగా కనబడుతుంది సార్. జూమ్ చేసి చూపియండి, అది ఫ్లవరింగ్ చాలా బాగుంది, గ్రోత్ కూడా మంచిగా ఉంది, తోట నలుపు ఉంది, ఫ్లవరింగ్ బాగా వచ్చింది. అమెజాన్ ఫ్లవర్ అని ఇదండి. ఓవిఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫాల్ అది అమెజాన్, ఆర్గానిక్ అర్బన్ రిఫాల్ అది అమెజాన్, అదే ఫ్లవర్ అని ఈ రెండు కాంబినేషన్ లో కొట్టారు. ఇది కొట్టడం తోటి ఎట్లా పని చేసింది? కొట్టడంతో పూత వచ్చింది సార్, పూత వచ్చింది, ఇగురు వచ్చింది, సైడ్ బ్రాంచెస్ వచ్చింది, నల్లి కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయింది. ఆ వచ్చిన పూత వచ్చినట్టు మనకు పూత పిండి అవుతుందా డ్రాప్ అవుతుందా? తొందరనే కాయ అవుతుంది సార్, తొందరగా కాయ అవుతుంది. అది గమనించారు మీరు? ఒక దొడ్డు పూత అనేది కొంత రాలిపోతుంది, సన్న పూత వచ్చింది కంపల్సరీ, వచ్చిన పూత వెంటనే కాయ అవుతుంది. ఈ ఫ్లవర్ అని తోటి ఏంటంటే మనకు అన్ని రకాల పోషకాలు ఉంటది కాబట్టి మనకు వచ్చిన పూత వచ్చినట్టు మనకు క్రాప్ సెట్టింగ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఈ కాంబినేషన్ లో స్ప్రే చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఏదైతే చెప్పామో ఆ మందులు ఆ విధంగా ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మందుల్లో మీకు ఏదైనా డిసప్పాయింట్? నాకు ఏది కాదు సార్, ఎన్ని మందులు కొట్టినా గానీ, ఏ మందు కంపెనీ మందులు కొట్టినా గానీ అసలు చాలా రకాలు కొట్టినా సార్. చాలా పెద్ద పెద్ద కంపెనీల మందులే కొట్టినా గానీ ఏజ్ రిజల్ట్ రాలే. పోయింది అనుకుంటున్నా నాకు దుఃఖమే ఉన్నది కానీ ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసిన సార్. ఇప్పటి వరకు అయితే కొద్దిగా ఆఫీగా ఒక 10-15 క్వింటాలు, 2 ఎకరాల మీద 15 క్వింటాలు వెళ్ళేటట్టు మొత్తం పోయింది అనుకున్నా. చూడండి ఒకసారి చూపిస్తాను, చూడండి క్రాప్ సెట్టింగ్ మంచిగా అయింది. ఇప్పుడు ఈ మందులతోనేనా ఈ కాసినాయి? ఈ మందులతోనే సార్, ఈ మందులతోనే కాసినాయి. ఇందులో కాయ సైజ్ బాగుంది, మనకు కలర్ బాగుంది, ఇందులో తాలు శాతం లేదు, తెగుళ్ళ సమస్య అనేది లేదు, మంచిగా కాసినాయి. మీరు మొదటి నుంచి కూడా మన మందులు స్ప్రే చేస్తుంటే ఇంకా వేరే లెవెల్ ఉండేది. స్టార్టింగ్ నుంచి చేసి ఉంటే కనీసం ఒక ఇప్పటి వరకు ఒక 30-40 క్వింటాలు ఖచ్చితంగా ఏరుతుంది. నేను ఎప్పుడు ఆ పరిస్థితి రాలేదు సార్ నాకు. మీరు చెప్పిన పెద్ద పెద్ద మందులు కొట్టినా సార్, మందులు కొట్టినా కానీ పరిస్థితి వీలుపడలేదు. ఈ సంవత్సరం ఉన్న వాతావరణానికి, వర్షాలకి ఈ మందులతోనే కేజీఎఫ్ తోని ప్లస్ ఈ గాండియా చోటుతోనే కరెక్ట్ సెట్ అయింది సార్. కేజీఎఫ్ తో మంచిగా సెట్ అయింది. మీకు ఎట్లా అనిపించిందమ్మా? ఇంత ముందు ఎట్లా ఉండే తోట? మీరు ఎక్కువ ఇందులో ఉంటారు కదా, అప్పుడు బాధ అనిపించేది సార్. ఇది అసలు రాబుద్ది కాకపోయేది, లేదు తోట 7 సంవత్సరం అనుకునేది. కానీ మందులు కొట్టినప్పటి నుండి కొంచెం మంచిగా కవర్. ఇప్పుడు హ్యాపీనామా? ఈ మందులు ఎవరైనా కొట్టుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు? లేదు సార్, ఇబ్బంది ఏం లేదు, కొట్టుకోవచ్చు. ప్రతి ఒక్క రైతులు కొట్టుకోవచ్చు. పోయింది అనుకున్నటువంటి తోట మన మందులతోటి, ఓన్లీ అగ్రిషైన్ ఓఆర్ కంపెనీ మందులతోటి తోట ఈ విధంగా వచ్చేసింది. టిల్లేజ్ ఆర్గానిక్, స్పిన్ని 3D, ఓఆర్ కంపెనీ గాండివా చోటు, అదేవిధంగా అగ్రిషైన్ కంపెనీ వారిది కేజీఎఫ్. ఈ మందులే మళ్ళీ తోట యథావిధి స్థితిగా రావడంతో పాటు క్రాప్ సెట్టింగ్ చాలా మంచిగా అయింది, గ్రోతింగ్ మంచిగా ఉంది, ఫ్లవరింగ్ బాగుంది. ఇప్పటి వరకు కూడా తోటలో ఈరోజు ఫిబ్రవరి 25వ తారీఖు మనకు ఈ టైంలో కూడా ఇందులో నల్లి సమస్య, తామర పురుగు, మాడిపోయినట్టు ఎగురులు అయితే లేదు. పూత కాత బాగుంది, క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది. చూస్తున్నారు కదా, తోట మొత్తం అంతే ఉందా? తోట అంతే ఉంది సార్. రెండు రకాలు సార్ సీడ్లు. ఒకటి కొద్దిగా అది దూరం ఉంది, ఇది దగ్గర క్రాప్ ఉంది. ఓకే, ఇది మొత్తం 341 సెగ్మెంట్. 341 సెగ్మెంట్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది, మంచిగా చూసుకోండి. ఇంకా చూస్తా సార్, ఇంకా మీరు చెప్పిన స్వెలం బట్టి కంపల్సరీ మీకే చాలా కప్పాలి సార్, మీకే చాలా కప్పాలి. నాకైతే ఇంతవరకు అయితే నాకైతే ఇప్పటి వరకు అయితే మంచిగా హ్యాపీగా ఉన్నా సార్. అసలు పోయింది అనుకున్నా నేను. ఓకే, మీకు మంచిగా మీరు పెట్టిన పెట్టుబడికి మీకు మంచిగా దిగుబడి వచ్చి మీ తోట మంచిగా ఉంటే మాకు హ్యాపీ అండి. మీరు చెప్పిన మాట మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తోట రైతులు కూడా అది చాలా మందికి అది ప్లస్ అవుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి తోట ఈ మందులతోటి ఈ విధంగా వచ్చిందంటే వాళ్ళు కూడా అట్లా కొట్టుకుంటారు, వాళ్ళు కూడా మంచి దిగుబడి వస్తుంది. సో మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ, అది మాకు కావాల్సింది. ఓకేనామా? మన మందులతోటి ఎటువంటి డౌట్ లేదు, మంచిగా పనిచేస్తుంది, అందరూ కొట్టుకోవచ్చు. మందుల కన్నా ఎక్స్పోన్స్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.
ఎట్లా కాసింది ఇప్పుడు? బాగుంది సార్. బాగుందా? బాగుంది సార్. ఎన్నిసార్లు కొట్టిరు కేజీఎఫ్? కేజీఎఫ్ 2 సార్లు కొట్టి 3 సార్లు కొట్టాను సార్. 3 సార్లు కొట్టిరా? 3 సార్లు కొట్టాను. ఎందుకు ఇన్నిసార్లు కొట్టిరు? గ్రోతింగ్ మంచిగా వస్తుంది కానీ వెంటనే కాయ అవుతుంది సార్. పూత వస్తుంది, నల్లి కంట్రోల్ అవుతుందా? అవి కొంచెం చెట్లు చూపించండి అన్ని. కింద కాయలు చూపించండి, రెడ్ కాయలు. బాగా కాసింది, పూత ఫ్లవరింగ్ బాగా వచ్చింది. 3 సార్లు కొట్టిరా కేజీ? ఆ చెట్టుకు పూత చూడండి ఎట్లా వచ్చిందో, మల్లె ఫుల్ లెక్క మెరిసిపోతుంది. 3-4 సెగ్మెంట్ కదా ఇది? చాలా బాగుంది. కాయ కూడా మచ్చలేదు కింద, రెడ్ కాయలు. ఓకేనా?